మీ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము నిర్ణయించుకుంటిమి అనే అంశము ధ్యానం చేద్దాం. ఏంటి మన వాక్య ధ్యానాంశము? నిర్ణయించుకుంటిమి. మనము జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. శరీర సంబంధంగా జీవితంలో చాలా రకాల నిర్ణయాలు తీసుకుంటాం, కొన్నిసార్లు కష్ట పరిస్థితులు ఉన్నా కానీ. అదే విధముగా ఆత్మీయ జీవితంలో కూడా మనము కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరత ఉంది. ఆ దినాలలో ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు ఎన్నో మహోపకార్యములు చేశాడు. వాటన్నిటిని కూడా వారు అనుభవించారు, వారు చూస్తున్నారు. అయినప్పటికీ వారు దేవుని ఎడల నమ్మకముగా ఉండక దేవుని మీద తిరుగుబాటు చేసి వారు దేవునికి వీపు చూపించారు. దాని ఫలితముగా దేవుడు ఏం చేశాడంటే వారిని ఆ దేశములలో ఉన్న ఆయా జనులకు వారిని అప్పగించేశాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపకుండా, లోబడకుండా, నమ్మకంగా ఉండక, దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకోకుండా జీవిస్తూ ఉంటారో దేవుడు ఏం చేస్తాడంటే శత్రువులకు తన బిడ్డలను అప్పచెపుతాడు. ఇశ్రాయేలీయుల ప్రజల జీవితాల్లో చరిత్ర మనం చూస్తే ఆయా దేశములలో ఆయా ప్రజలకు, జనులకు దేవుడు వారిని అప్పచెప్పాడు. చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 29-30 వచనాలు గమనిద్దాం. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును గదా. వాడు మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచునట్లును నీవు వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధులను విషయములలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికితివి కానీ వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా దేశములలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి. చాలు. ఇక వాక్యమును బాగా జాగ్రత్తగా వినండి, లేదంటే మీకు అర్థం కాదు. ఒకటి, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలంట అక్కడ ఏమనుందంటే నెహెమ్యా గారు రాస్తూ వారు గర్వించి ఆజ్ఞలకు లోబడలేదు, 2 మాటలు. తర్వాత ఆయన విధుల విషయంలో పాపులైపోయారు, 3వది. 4వది ఆయనను తిరస్కరించారు. 5వదిగా తమ మనస్సును కఠినపరుచుకున్నారు. 6వదిగా వారు దేవుని మాట వినలేదంట. మొదటగా దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యములను చూసినప్పుడు వారు బాగానే ఉన్నారు. రాను రాను ఏమైపోయారంటే ప్రజలు దేవుని మాట వినకుండా వెళ్ళిపోయారు. హృదయమున గర్వించి వారు మనస్సున చెడిపోయి ఇక దేవుని మాట వినడము వారికి అసహ్యమైపోయింది. దాని ఫలితముగా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయా దేశంలో ఉన్న ఆయా ప్రజలకు, ఆయా జనులకు ఈ దేవుని ప్రజలను దేవుడు అప్పగించేశాడంట. చూడండి, దేవుని ప్రజలారా, మనం ఎప్పుడైతే దేవునికి లోపడకుండా జీవిస్తామో వెంటనే దేవుని ఉగ్రత ఎలాగొస్తుందంటే శత్రువుల చేతికి, ప్రజల చేతికి దేవుడు మనల్ని అప్పగించేస్తాడు. ఒక బానిసత్వంలోనికి వెళ్ళిపోతాం. మనం ఏమై ఉన్నామో, మనం ఎలాంటి దేవుని సేవిస్తున్నామో అదంతా కూడా మర్చిపోయి ఇక ఇతరుల చేతిలో మనం చిక్కుబడి ఉంటాం. అయితే దేవుని కోపమునకు గురయ్యాము అని గ్రహించిన ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మోషే ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును అనుసరించడానికి, దాని ప్రకారము నడుచుకోవడానికి, దాని ప్రకారము కట్టడలను అనుసరించడానికి వారు ప్రమాణము చేయడానికి పూనుకున్నారు. ఒకటి, దేవునికి లోపడకోకుండా, దేవుని మాట వినకోకుండా మనము దూరం అయిపోతే దేవుని శిక్ష, ఉగ్రత మన మీదకి వచ్చినది గమనించిన తర్వాత మరలా మనం ఏం చేయాలంటే మనము దేవుని ధర్మశాస్త్ర ప్రకారము, వాక్య ప్రకారము జీవిస్తామని ఒక తీర్మానం తీసుకోవడానికి పూనుకున్నారు. ఇక్కడ అదే జరిగింది. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనములో ఒక మాట మనం చూస్తాం. చూడండి, మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయముగా ఉన్నట్లు
దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకుని యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతీనీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనను కట్టడలను అనుసరించుదమని శపథము పూనుకొని ప్రమాణము చేయుటకు కూడిరి. హల్లెలూయా. బుద్ధిచ్చిన తర్వాత ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారము మనము అనుసరించాలి అని ఒక చోట కూడి వారి శపథము పూని ప్రమాణం చేశారంట. దేవుని ప్రజలారా, నీ జీవితంలో కలుగుచున్న నష్టము, శత్రు పోరాటము, బానిస బ్రతుకు ఏదైతే నిన్ను అణిచివేస్తున్నా, ఏ మనుషుల చేతి కిందకైతే నువ్వు వెళ్ళిపోయావో, అది కేవలం నీ చేతులారా నీ దేవుని మాట వినుకోకుండా దేవుని నుండి దూరం అయిపోయి దేవునికి వీపు చూపించి దేవుడు చేసిన కార్యములు మరిచిపోయిన దానిని బట్టి నువ్వు ఆ పరిస్థితులకు వెళ్ళిపోయావు. అయితే మనము గ్రహించిన తర్వాత మరల మనం ఏం చేయాలంటే, ఒక శపథము పూని ప్రమాణము చేసి దేవుని వాక్య ప్రకారము మేము జీవిస్తాము. ఎక్కడైతే తప్పిపోయామో, ఎక్కడైతే వాక్యానికి అవిధేయులుగా ఉన్నామో, ఎక్కడైతే లోటుపాట్లు, పాపము, బలహీనతలు అంటాయో వాటిని సరి చేసుకుంటామని ఒక ప్రమాణము తీసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని శిక్షకు గురైన తర్వాత ఒక ప్రమాణము చేస్తున్నారు. వారు పూనుకొని కొన్ని విషయాలలో మేము ఇలాగ ఉంటాము, ఇలాగ అనుసరిస్తామని వారు నిర్ణయించుకున్నారంట. ఒక చోట కూడుకొని ఈ విధముగా మేము జీవిస్తామని నిర్ణయించుకున్నారు. ఈ దినము మన వాక్య ధ్యానము కూడా నిర్ణయించుకొనిరి అనే అంశము ధ్యానం చేద్దాం. ఈ ఇశ్రాయేలు ప్రజలు శపథము పూని ఏం నిర్ణయించుకున్నారు, వీటి ప్రకారము మేము జీవిస్తామని నిర్ణయించుకున్నారంటే, మన జీవితాలలో కూడా ఈ 3 నిర్ణయాలు చాలా ప్రాముఖ్యమైనవి. 3 చెబుతాను. ఈ 3 విషయాల ప్రకారం ప్రతి క్రైస్తవుడు కూడా మనము నిర్ణయం తీసుకోవాలి. ఒకటి ఏంటి ఇశ్రాయేలు ప్రజలు నిర్ణయించుకున్నారంటే, దేశపు జనులకు, అన్యజనులకు వీరి కుమార్తెలను, కుమారులను ఇచ్చి మేము వివాహం చెయ్యము, వారిని మేము పెళ్లి చేసుకోము, వారితో మేము వియ్యమందము, వారితో మేము కలుసుకోమని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే దేవుని శిక్షకు వారు పాత్రులయ్యారు. అయితే బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఒక ప్రతిష్ఠ జనముగా, ప్రత్యేకమైన జనముగా, తను కోరుకున్న జనాంగముగా వారు ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. అయితే వీరు అలాగా ఉండి దేవుడు చెప్పిన మాట ప్రకారము వారు వినకపోకుండా వారు తమ జీవితంలో ఆజ్ఞలను తిరస్కరించారు. చూడండి, దేవుడు ఏం కోరుకున్నాడంటే, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో చాలా స్పష్టంగా మాటలు ఉంటాయి. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, ఒకటి హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెనియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నీవు అనుసరించకుండా నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయడు. కావున చాలు. చూడండి దేవుని ప్రజలారా, మొట్టమొదటి మాట, ప్రతిష్ఠిత జనమైన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కోరినది ఒకటి. 7 శత్రు ప్రజలు నీకు ఉన్నారు. వారు హివ్వీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, యెబూసీయులు, హిత్తీయులు, ఇంకా అమోరీయులు అనే 7 జనములను నువ్వు కలుసుకోకూడదు. బాగా వినండి ఇంకా వాక్యము. ఇక చూడొద్దు బైబిల్ గ్రంథాలు, రాసుకోనండి. ఇక్కడ చూడండి, 7 శత్రువులు ఉన్నారు. ఆ జనాలతో మీరు కలుసుకోకూడదు.
వారితో వియ్యమందకూడదు, వారి మీద కరుణ చూపకూడదు, మీ కుమార్తెలను వారికి ఇవ్వకూడదు, వారి కుమార్తెలు మీరు చేసుకోకూడదు, మీరు కుమారులకు వారి కుమార్తెలను మీరు చేసుకోకూడదు, ఆ కుమారులకు మీ కుమార్తెలను ఇవ్వకూడదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకవేళ మీరు అలాగ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఎందుకు దేవుడు ఆ మాట చెప్పాడు తెలుసా? వారి మనస్తత్వం వేరు, వారి ఆచారాలు వేరు, వారి కట్టుబాట్లు వేరు, వారి పద్ధతులు వేరు, వారి విధులు వేరు. వారి అన్యజనులు వారి విగ్రహ సంబంధమైన కార్యాలు జరిగిస్తారు. అది చేస్తే నాకు కోపము. కాబట్టి అలాంటి ప్రజలతో మీరు వియ్యమందకూడదు, వివాహము చేసుకోవద్దు. ఈ ఆజ్ఞను మీరు మీరి ఒక్కవేళ మీరు అలాగూ చేస్తే, వివాహాలు చేసుకుంటే, దేవుడంట యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయడు. స్పష్టమైన ఆజ్ఞ దేవుడు ఆ దినాన దేవుని ప్రజలకు ధర్మశాస్త్రంలో ఇచ్చారు. ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి అన్ని జనులు వివాహము చేసుకుంటే, ఒక స్త్రీ పురుషుడు క్రైస్తవుడు దేవుని బిడ్డ పరిశుద్ధుడు అన్ని జనులను వివాహము చేసుకుంటే ఏం జరుగుతుందంటే 4వ వచనంలో, వారు ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. ఏం జరుగుతుంది? అన్ని జనులు వివాహము చేసుకుంటే వారు దేవుని అనుసరించకుండా మనల్ని ఇతర దేవతలు దేవుళ్ళ వైపు మన మనసులను మళ్ళించేస్తారు. అనుకుంటాం మేమంతా లూజ్ మైండెడ్ ఫెలోస్ కాదు, మేము చాలా జాగ్రత్త కలిగిన వారం, పరిశుద్ధులము, భక్తులము, భక్తి పరులము. సాతాను కుయుక్తి కన్నా పెద్ద భక్తి పరులు ఏం కాదు. కుయుక్తి చేత సాతాను ఏం చేస్తాడు? పడగొట్టడానికి ఎప్పుడు వాడు రెడీగా ఉంటారు. మనం అనుకుంటాం మన జ్ఞానం ఎక్కువ అని, కానీ సాతాను ఏ విధముగా పడగొట్టాలని వాడు చూస్తూనే ఉంటారు. నేను పరిశుద్ధని, నేను బాప్తిజం తీసుకుని నేను పడిపోను, నేను అన్యులను వివాహం చేసుకున్నా నేను పడిపోను అనే అధిక జ్ఞానము చేత అతి పరిశుద్ధత చూపించి వ్యక్తపరిచి చాలామంది పడిపోయారు. వారు ఏం చేస్తారంటే మన హృదయాలను మళ్ళిస్తారు. ఉదాహరణ ఒకటే చెప్తారు. సొలొమోను మంచి జ్ఞానము కలిగిన వాడు. సొలొమోను యొక్క జ్ఞానమును అనేకులు చూసి ఆశ్చర్యపడేవారు. అయితే ఎప్పుడైతే దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చాడు, ఈ ఆజ్ఞ ప్రకారం సొలొమోను నడుచుకోలే. అన్య స్త్రీలను వివాహము చేసుకున్నాడు. అన్య స్త్రీలు ఏం చేశారంటే సొలొమోను యొక్క మనస్సును త్రిప్పి అన్య దేవతలను అనుసరించినట్లుగా, వారిని పూజించినట్లుగా ఈ మనుషుని యొక్క మనస్సును మళ్లించేశారు. ఆయన స్పష్టంగా చెప్పాడు, అరే నువ్వు మాట వినకపోతే మళ్లించబడతావు, నశించిపోతావు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో దేవుడు అక్కడ పైన 1 నుండి 3 వచనాల్లో అక్కడ ఉంటుంది. ఏమనుంటుందంటే మాటలు ఉంటాయి. ఈ యొక్క ఆజ్ఞను జ్ఞాపకం చేస్తారు. మీరు వివాహం చేసుకోకూడదు కదా అన్యులని అనేది. ఇక్కడ 4వ వచనంలో ఏమనుంటుంది అంటే, అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా. నా దేవుని ప్రజలారా, దేవుని ప్రజలు అన్యులను వివాహం చేసుకుంటే ఖచ్చితంగా లోకంలో పడిపోయే అవకాశం ఉంది. నీ భక్తి ఏంటో, నీ పరిశుద్ధత కాపాడుకోవాలంటే పరిశుద్ధులైన వారు, దేవుని నమ్ముకున్న వారితోనే వివాహం ఆడాలి. చాలా జాగ్రత్తగా వినండి. అంచె దినాలలో చాలామంది మనకు తారతమ్యాలు ఉండకూడదు కదా, మనకు ఎలాంటి పార్షియాలిటీ, పక్షపాతం ఉండద్దు అని అనుకుంటూ అన్యులను ఎక్కువ వివాహం చేసుకుంటున్నారు క్రైస్తవులు, స్త్రీ పురుషులు. వారు ఎలాంటి వారిని తమ జీవిత భాగస్వాములుగా ఎంచుకుంటున్నారంటే దేవుని ఎరుగని ప్రజలు. ఈ విధంగా నువ్వు చేస్తే ఏమైపోతుందంటే నీ జీవితము నశించిపోతుంది. ఏ విధము చేతైనా కానీ ఏదో ఒక విషయంలో నువ్వు పరిశుద్ధతలో పడిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త పడదాం నా దేవుని ప్రజలారా. ఆ దినాలలో వారికి దేవుడు స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు, కానీ వారు ఆ మాటను వినలేదు. వారు ఆ ఆజ్ఞను మీరి అన్యజనుల యొక్క కుమారులను కుమార్తెలను వివాహము చేసుకుని ఆ దేశపు జనులతో కలుసుకున్నారని ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలలో చాలా బాగా స్పష్టంగా ఉంటుంది. అయితే ఇది గ్రహించిన యాజకుడని ఎజ్రా గారు అంటారు, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 10-11 వచనాలలో, మీరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని అపరాధమును ఎక్కువగా చేసుకొని ఉన్నారు, కాబట్టి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకోనని అంటున్నాడు. చూడండి నా దేవుని ప్రజలారా, దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరారు ఇశ్రాయేలు ప్రజలు. అన్య స్త్రీలను అన్య పురుషులను వివాహం చేసుకొని వారితో కలుసుకున్నారు.
దానిని బట్టి దేవుని కోపం వారి మీదకి భయంకరంగా రగులుకుంది. యాజకుడైన ఎజ్రా గారు వారికి చెబుతున్నారు, మీరు భయంకరంగా పాపము చేశారు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని ప్రత్యేకపరుచుకొని అంటున్నాడు. ఈ దినాలలో యవనస్తులు వారికి ఈ లోకంలో కనబడుతున్న అట్రాక్షన్స్కి అంతా కూడా వారు ఆకర్షించబడి ఏమైపోతున్నారంటే క్రైస్తవ పిల్లలు అన్యజనులను వివాహాలు చేసుకుంటున్నారు. కొంతమంది వివాహాలు చేసుకుంటున్నారు, కొంతమంది లేచిపోతున్నారు. తల్లిదండ్రుల మాటలు వినడం లేదు. ఆ కాలంలో వారు దేవుని మాటే వినలేదంట పెద్దోళ్ళు. ఈ కాలంలో ప్రజలు తల్లిదండ్రుల మాట వినడం లేదు. చివరికి ఏమైపోతుందంటే ఈ బంధము మొదటగా బాగానే ఉంటుంది, రాను రాను ఏమైపోతుందంటే మీ జీవితాలలో సొలొమోను ఎలాగైతే మళ్లించబడి దేవుని దృష్టికి న్యాయముగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకలేకపోయాడో, చివరికి మీ జీవితం కూడా ఏమైపోతుందంటే అన్యజనులతో కలుసుకొని వారి ఆచారాలు కట్టుబాట్లు చేసుకుంటూ పరిశుద్ధతలో పడిపోయి చివరికి నీ జీవితము నశించిపోతుంది. రెండవదిగా దేవుడు అంటాడు, నేను నా కోపాగ్ని వారి మీద రగులుకొని త్వరగా వారిని నశింపజేస్తాను. జాగ్రత్త పడదాం నా దేవుని ప్రజలారా. ఎప్పుడైతే దేవుని కోపాగ్ని వారి మీదకి రగులుకుందో ఇశ్రాయేలు ప్రజల మీదకి, వారు ఇప్పుడు ఒక తీర్మానం తీసుకుంటున్నారు. ఏమని నిర్ణయించుకుంటున్నారు? మొదటి నిర్ణయం నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనం గమనిద్దాం. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయుందుమనియు దేశపు జనులు. చాలు, 31వ వచనం లాస్ట్ లో నిర్ణయించుకొంటిమి అని ఉంటుంది. ఒకటి, వారికి బుద్ధి వచ్చింది, ఆ దేశపు అన్యజనులతో కలుసుకొని వివాహాలు చేసుకున్నారు, ఎంతో నష్టాన్ని చెవి చూశాడు, దేవుని కోపాన్ని దేవుని అగ్నిని వారు చూశారు. ఇక వారు నష్టపోయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. మొదటి నిర్ణయం, మేము ఈ దేశపు జనులతో అన్య స్త్రీలు అన్య పురుషులతో వివాహము చేసుకొనమని పుచ్చుకొనకయు ఉందుమని నిర్ణయించుకుంటిమి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ నిర్ణయం మీరు తీసుకోవాలి. చాలామంది పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, ఇప్పటికే చాలామంది హనీ ట్రాప్లో పడిపోయి ఉంటారు. చాటింగ్లు, ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, కాలేజీలలో పరిచయాలు. జాగ్రత్త, వారు దేవుని నమ్ముకున్న ప్రజలా కాదా? నా మనస్సు అర్థం చేసుకున్నారండి, నాకు ఆటంకం చెయ్యరు, మీ చర్చికి నేను కూడా వస్తాను, నేను దేవుని నమ్ముకుంటానని ఎన్నో ప్రమాణాలు చేస్తారు. తీరా అయిపోయిన తర్వాత ఉంటుంది కథ. జాగ్రత్త, ఎవరితో సహవాసం చేస్తున్నావు? మీ జీవిత భాగస్వాములను ఎంచుకునే సమయంలో పరిశుద్ధులై బాప్తిసము పొందిన వారై దేవునిలో ఉన్న కుటుంబంలో ఉన్న వారిని ఎంపిక చేసుకోవాలి. హల్లెలూయా. చాలామంది వారికి ఏం కావాలంటే, వివాహము చేసుకోవాలంటే, వివాహాన్ని నిశ్చయించుకోవాలంటే ABCDE కావాలా? ఏం కావాలి? ABCDE. చెడ్డు వరకు ఉన్నాయి, అంత టైం లేదు మనకి. ఏ అంటే ఏంది తెలుసా? చెప్తారా ఎవరన్నా? మొట్టమొదటగా ఏం చూస్తారంటే ఏజ్, వయసు సరిపోయిందా లేదా. రెండవది అసెట్స్, ఆస్తులు. ఆస్తి ఉండాలా. కుటుంబం ఎట్టైనా పర్వాలే, మనకేం కావాలి? ఆస్తి. ఎందుకంటే ఆ భూములు, ఆ యొక్క ఇల్లు, ఆ బంగారు అంత రోజు ఇంత వండుకొని తినొచ్చని. అవునా? ఆస్తి కావాలా. రెండోది ఏజ్ చూస్తారు. బి అంటే బ్యాక్గ్రౌండ్ చూస్తారు, బ్యూటీ చూస్తారు. ఈ రెండే చూస్తారు. ఏం కావాలా? కుటుంబం ఎలాంటిది, వారి యొక్క బంధువులు ఎలాంటి వారు, పెద్ద సంతానమేనా, గౌరవ మర్యాదలు కలిగి ఉన్నారా లేదా, ఇవి చూస్తారంట. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. తర్వాత బ్యూటీ. తెల్లగుండాలా, ఎర్రగుండాలా, సన్నగుండాలా, ఎక్కడ కూడా ఒక మచ్చ ఉండకూడదు, డాగ్ ఉండకూడదు. ఇవన్నీ కావాలా? ఏం కావాలా? మొత్తం అందంగా ఉండాలి. తర్వాత సి అంటే ఏంది? క్యాస్ట్, క్యారెక్టర్, కలరు. ఏం కావాలా? క్యాస్ట్, క్యారెక్టర్, కలరు.
క్యాస్ట్ అంటే మా కులం వాళ్ళేనా, ఈ కులము కొంచెం అటు ఇటు అయినా కానీ సరిపోదు. కొన్ని కులాలు అంటే మనకు తెలుసు కదా కులాలు, ఆ కులాల్లో కూడా మళ్ళీ సబ్ క్యాస్ట్లు అంట. మాలలు అయితే మురికినాటి పోకినాటి అంట. ఎవరు వాళ్ళలో పెద్ద? ఈ మాలలో ఈ పాకినాటి వాళ్ళు మురికినాటి వాళ్ళని చేసుకోరంట. ఏం కథ ఇది? మాకు తెలియదు ఇవన్నీ, నాకు మొన్న తెలిసింది. ఇది కావాలా మన వాళ్ళకి? క్యాస్ట్ కొంచెం అటు ఇటు అయితే రంగు బ్లడ్లో కలర్ చేంజ్ అవుతుంది. ఎరుపు పోయి నలుపు అవుతుంది, లేదంటే కలర్ మారిపోతుంది క్యాస్ట్ మారితే. ఇది కూడా కరెక్ట్గా ఉండాలి. తర్వాత క్యారెక్టర్ కావాలా. అబ్బాయి అమ్మాయి క్యారెక్టర్ మంచిదేనా తెలియకోకుండా అడిగిపోయింటారు ఈదిలో వాళ్ళు. మనం ఎప్పుడు మాట్లాడిన ఇరుగు పొరుగు వాళ్ళతో వచ్చిన వాళ్ళు పక్కన వాళ్ళని ఒక్కటి కనుక్కొని పోయింటారు. ఎప్పుడు కనుక్కుంటారో తెలియదు. క్యారెక్టర్ మంచిదా కాదా. మూడవది కలర్. సి అంటే ఏంది? కలర్. ఎర్రగుంటేనే కావాలి, లేదంటే. తర్వాత డి అంటే ఏంది? నేను డినామినేషన్ అంటారేమో అనుకున్నా, అది ఎక్స్పెక్ట్ చేసిన మీ దగ్గర నుండి. డౌరీ, కట్నం, వ్యాపారం. కట్నం అడిగేవాడు ఎవరంట? మీరే చెప్పుకుంటారు, నేనేమనలే. కట్నము అడగకూడదు. ఆ పిల్ల అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో గౌరవముగా వారు ఏమన్నా వారంతకు వారు ఇస్తే చేయి పట్టుకుంటే అది ఏం పెద్ద అనిపించదు. కానీ అదైనా అవసరంలే. మళ్ళీ పూర్తిగా చెప్తే ఈడేంద్ర స్వామి ఏడదగులుకున్నాడు మాకు అనుకుంటారని కొంచెం ఫ్రీ వదులుతాండ. ఈ కట్నంలో కూడా తేడాలు రాకూడదు. మంచి కుటుంబం అన్నీ సెట్ అవుతాయి. ఈ డబ్బు కాడ ఈ రాజకీయాలు లెక్కలు తక్కువైతే చేసుకోరు. ఇది కూడా కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఈ అంటే ఏంది? ఈ ఎడ్యుకేషన్, ఏం చదివి ఉన్నారు, లేదంటే ఎర్నింగ్ కెపాసిటీ, ఎంత సంపాదించగలడు నెలకు, ఇది చాలా ప్రాముఖ్యం. ఈ అంటే ఎంప్లాయీ అయి ఉండాలా, ఎడ్యుకేషన్ బాగుండాలా, చదువు. రెండవది ఎర్నింగ్ కెపాసిటీ, నెలకు ఎంత సంపాదించగలడు, ఆ పిల్లకి భరోసా ఏంటి, ఇవన్నీ చూస్తారు. లాస్ట్లో ఏం చూస్తారు తెలుసా? చర్చికి పోతారా? ఏ చర్చికి పోతారు? పిల్లోడు బాప్తిజం పొందినాడు, ఎప్పుడు ఇంటికి పోయినాక మర్చిపోయి ఫోన్ చేస్తారు. అట్లుంది పరిస్థితి. ఆ దినాల ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చూడలే, వాళ్ళు ABCDEలు చూసుకున్నారు, వివాహాలు చేసుకున్నారు. ఎవరైతే ఏముందులే అనుకున్నారు, నష్టపోయారు, నశించిపోయారు, దేవుని కోపాగ్నికి గురైపోయారు. మీరు కూడా మీ పిల్లలకు వివాహాలు చేసేటప్పుడు ABCDEలు కొన్ని తప్పిపోయినా కానీ హోలీనెస్, పరిశుద్ధత తప్పిపోకుండా భక్తిపరులై ఉండి కుటుంబం అంతా కూడా దేవుని ఆరాధించగలిగిన వారై ఉంటే చాలు. హల్లెలూయా. ఈ నిర్ణయం తీసుకోండి. బాగా ఉన్నత కుటుంబం అండి, కానీ వారు ఏ రోజు చర్చికి పోరు, పండగకు మాత్రమే. క్రిస్మస్, ఈస్టర్, తర్వాత గుడ్ ఫ్రైడే, ఈ మూడే. ఇంకా ఎక్కువైతే జనవరి 31, డిసెంబర్ 31 నైట్, జనవరి 1 అంతే, వాగ్దానాల కోసం. ఇంకంతే. వారు చాలా బిజీ, చాలా వారికి పనులు ఎక్కువ, పని భారం, డబ్బు సంపాదన. ఇట్లుంటుంది మన పరిస్థితులు. జాగ్రత్త పడదాం నా దేవుని ప్రజలారా. చాలా పరిశుద్ధమైన వ్యక్తులనే వివాహం ఆడడానికి మీరు సిద్ధము కండి. ఆమేన్. లేదంటే నష్టపోతారు. నష్టపోయిన తర్వాత వచ్చి ప్రార్థన చేయండి, మా పిల్లోనికి ఇట్లయింది, మా పిల్లకి ఇట్లయింది, మేము మారుతారేమో అనుకున్నాము కానీ అన్నారంటే బాగుండదు. జాగ్రత్త పడాలి. జీవితాలకు సంబంధించినది. పోన్లే ఈ పిల్ల సరలేదు, పోన్లే ఈ పిల్లోడు సరిపోలేదు, నెక్స్ట్ పెళ్ళి బాగా చేద్దాం అనేదానికి ఉందే ఒకటేసారి చేసుకోవాలా. కాబట్టి జాగ్రత్త. నిర్ణయం తీసుకునేటప్పుడు అన్యజనులైన వారు, అన్యజనుల సాంప్రదాయాలు చేసేవారికి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకోండి. రెండవ మాట, విశ్రాంతి దినమును ఆచరించడానికి వారు నిర్ణయించుకున్నారు. దేవుడు ఏమంటాడంటే, విశ్రాంతి దినమున ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా
వారంతా కూడా ఒక చోట పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలని దేవుడు ఆ దినాన్ని నిర్ణయించాడు. అందుకనే ఆజ్ఞలలో ఉంటుంది కదా, విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. అయితే ఈ ఆజ్ఞను వీరు మర్చిపోయారు. దేవుడు ఏమంటాడు? లేవియాకాండం 23వ అధ్యాయము 1 నుండి 3 వచనాలలో ఆ మాటలు ఉంటాయి, చదువుదాం. మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము. ఈ మాట చెప్పు ఇశ్రాయేలులతో, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పని చేయవలెను. వినండి, 6 దినాలు పని చేయాలి. వారము 7వ దినము విశ్రాంతి దినము. వారము 7వ దినం విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. చాలు. ఆయన ఏమంటాడంటే, మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. హల్లెలూయా. ఏంటి పరిశుద్ధ సంఘములు అంటే? ఇక్కడ మనం కూర్చున్నాము, మనమందరం ఒక పరిశుద్ధ సంఘము. సంఘాలు రకరకాలుగా ఉన్నాయి. బీసీ సంఘము, ఎస్సీ సంఘము, డాక్రా సంఘము, రకరకాల సంఘాలు. అవి కాదమండి, మనదేంటి? పరిశుద్ధ సంఘము. హల్లెలూయా. పరిశుద్ధులందరూ ఒక చోట కూడాలి ఖచ్చితంగా, వారానికి ఒకసారి. 6 దినాలే మీరు పని చేయాలి, 7వ దినాన మీరు విశ్రమించాలి. అది విశ్రాంతి దినం, అది దేవునికి సంబంధించింది. అయితే ఈ ఆజ్ఞను కూడా వారు విస్మరించి విశ్రాంతి దినం ఏం చేశారు తెలుసా? వారు వ్యాపారాలు చేసుకుంటూ పని చేశారు. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు చదువుదాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయొద్దు. యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని రావద్దు. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకూడదు. ఏ పని చేయకూడదు. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనండి. అయితే వారు వినకపోయిరి. ఒకటి వినలేదు, చెవిని పెట్టకపోయిరి, చెవిన పెట్టలేదు. వినకుండను బోధ నొందకుండను మొండికి తిరిగారంట. స్తోత్రం. దీనికి చెప్పారు హల్లెలూయా. ఎందుకు? ఇవన్నీ మనకు బాగా అనుసంధానంగా ఉన్నాయని, మాకు రిలేటెడ్గా ఉన్నాయి కదా, దీనికి మేము ఎందుకు పలుకుతామంటారా? ఏం చేశారంట? దేవుడు ఏం చెప్పాడు? మోషేకి ఈ మాటలు చెప్పి, ఇది ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, 6 దినాలే పని చేయాలి, మిగతా 7వ దినం ఏ పని చేయకూడదు, పరిశుద్ధ సమాజంగా మీరు కూడాలి. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో అంటాడు, మీరు జాగ్రత్త పడి ఇది యెహోవాకు విశ్రాంతి దినమని మీరు ప్రతిష్ఠిత దినముగా ఎంచుకోవాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే వారు ఏం చేశారు? వారు వినలేదంట, చెవిన పెట్టలేదు, వినకుండా బోధనందకుండా మొండిగా తిరిగారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది మొండోళ్ళు ఉన్నారు మనలో? ఉన్నారా? మొండోళ్ళు ఉన్నారా? మాకేం తెలుసు అంటారా? అంతా మొండోళ్ళే. హల్లెలూయా. అంతా మొండోళ్ళే. చూడండి, విశ్రాంతి తిన్నమన ఏ పని చేయకూడదు. ఆయన అంటాడు, ఒక్కవేళ మీరు ఆ విధంగా చేస్తే 27వ వచనంలో అంటాడు, ఈ ఆజ్ఞలు విశ్రమించినట్లయితే యెరూషలేము యొక్క గుమ్మములలో అగ్ని నేను రగలబెడతాను అని దేవుడు హెచ్చరించాడు. ఆ విధముగానే యెరూషలేము యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి, దాని ప్రాకారములు కూల్చబడ్డాయి. అయితే ఈ విషయమును గ్రహించిన ప్రజలు ఇక మీదట విశ్రాంతి దినమున వ్యాపారము కానీ ఏ పని కానీ మేము చేయకుండా ఉంటామని నిర్ణయించుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చదువుదాం. నెహెమ్యా గ్రంథం 10:31 వచనము. దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములో గాని వాటిని కొనకుందుమనియు 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి. హల్లెలూయా. ఏమంట? 7వ దినంలో ఎవడన్నా వ్యాపారం చేసుకొని వచ్చినా మేము కొనము, అమ్ముటకు తెచ్చినది పరిశుద్ధంలో వాటిని మేము అమ్మము, కొనము. భోజన పదార్థాలు కానీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు? దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. పరిశుద్ధ దినము విశ్రాంతి దినాన్ని మర్చిపోయాడు.
ఈ విశ్రాంతి దినము మాంసపు దినం అని మాంసము తెచ్చుకొని విందు చేసుకొని వినాదాలు చేసుకొని దేవునికి సమాజముగా కూడి ఆరాధించుకోకుండా త్రోవ తప్పిపోయారు ప్రజలు. దానిని బట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి వారి దేశపు జనులకు, ఆయా దేశంలో ఉన్న జనులకు అప్పగించబడ్డారంట. ఆ దేవుని ప్రజలారా, ఆదివారము పరిశుద్ధ దినము. ఆ దినాలలో ధర్మశాస్త్రంలో వారికి విశ్రాంతి దినము 7వ దినము శనివారము. అయితే ప్రభు లేచిన దినము పరిశుద్ధ దినముగా ఈ ఆదివారము సమాజము కూడాలని నిర్ణయించబడింది. ఈ ఆదివారము మనము ఖచ్చితంగా పరిశుద్ధ సంఘముగా అందరము కూడా ఇక్కడ కనబడాలి. 6 దినములే మీరు పని చేయాలనింది. ఎన్ని దినాలు? 6 దినాలు మాత్రమే పని చేయాలి. 7వ దినము దేవుని సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా. 7వ దినము పని చేస్తే ఏమవుతుంది? దేవుని ఉగ్రత పాలైపోతారు. చాలామంది చూడండి, ఇప్పుడు రాలే, ఆదివారం మామూలుగా ఫుల్ అయిపోతుంది. చాలామంది కనపరాలు. ఏమంటే సెలవులు ఎక్కడికి పోయింటారు? ఏలాంగిని పోయింటారు, తిన్నాలకు పోయింటారు, బీచ్లకు పోయింటారు, బంధువుల ఇంటికి పోయింటారు, రకరకాలుగా ఉంటారు. ఇవన్నీ ఎప్పుడు మనకు జ్ఞాపకం వస్తాయి తెలుసా? షాపింగ్లు ఇవన్నీ ఆదివారమే దేవుని దినాన్ని దొంగలించాలి అని తీర్మానం తీసుకుంటున్నారు చాలామంది. నేను ఒక మాట చెప్తా, ఏ ఆదివారము నీవు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశావో ఆ ఆదివారానికి దేవుని దగ్గర నుండి రావాల్సిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటూ ఉంటావు తెలియకుండానే. అది మనం గ్రహించే శక్తి మనలో లేకపోవటాన్ని బట్టే మనం ఇబ్బంది పడుతున్నాం. ఏ దినమైతే దేవుని మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తావో దేవుని ఉగ్రత మన మీద, పిల్లల మీద, కుటుంబాల మీద వస్తుంది. ఆ ఆదివారం దినమున దేవుని మందిరంలో కనపడాలనే భయము కావాలి. ఒక తీర్మానం తీసుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? దేవుడు శిక్షించిన తర్వాత కాదు, నష్టపోయిన తర్వాత కాదు, ఇశ్రాయేలు ప్రజల్లాగా. లేదంటే యెరూషలేము గుమ్మముల అగ్ని చేత కాల్చబడిన తర్వాత కాదు. ఈ కుటుంబంలో శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, అగ్ని లాంటి మహాశ్రమలు రాకముందే, నువ్వు నష్టపోకముందే, వ్యాధుల చేతికి అప్పచెప్పబడకముందే, ఆర్థిక నష్టాల్లోకి రాకముందే, శత్రువుల చేత నలిపివేయబడకముందే ఒక తీర్మానం తీసుకోవాలి. ఒరేయ్, నేను ఆదివారం దేవుని ఆరాధించుకోకుండా భయము లేకుండా ప్రవర్తిస్తున్నాను కాబట్టే కదా ఇంత శ్రమను అనుభవిస్తున్నానని జ్ఞాపకం చేసుకోవాలి. నా దేవుని ప్రజలారా, 2వ నిర్ణయము మన జీవితాలలో పరిశుద్ధ దినమును ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనబడాలి అనే నిర్ణయము తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిర్ణయము మనం తీసుకోకపోతే చాలా నష్టపోతారు. 3వ మాట చెప్పి నేను ముగించేస్తా. దేవుని మందిరమునకు 10వ భాగము 10వ వంతు అర్పణలను తీసుకొని వచ్చుటకు నిర్ణయించుకున్నారు వీరు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఆ దినాలలో భూధాన్యములలో, భూఫలములలో, ఇంకా వృక్ష ఫలములో అన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము అని లేవ్యకాండం 27వ అధ్యాయము 30వ వచనములో ఆయన స్పష్టంగా చెబుతాడు. అదే రీతిగా ప్రథమ ఫలములు కూడా దేవుని మందిరానికి తీసుకొని రావాలి అని ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 2 నుండి 11 వచనాలలో ఆయన చెబుతాడు. వీటన్నిటిని మరిచిపోయారు ఆ దినాలలో వారు మరిచిపోయారు. కాబట్టి ఒక తీర్మానం తీసుకుంటున్నారు, మేము ఖచ్చితంగా 10వ భాగాలు దేవుని సన్నిధికి తీసుకొని వస్తాం, ప్రథమ ఫలాలు తీసుకొని వస్తాం, వృక్ష ఫలాలు, భూఫలాలు, ఇంకా భూధాన్యములలో అన్నిటి ప్రథమ ఫలాలు నేను ఖచ్చితంగా తీసుకొని వస్తామని ఒక నిర్ణయం తీసుకున్నారు. నా దేవుని ప్రజలారా, మీలో చాలామంది ఆశీర్వదించబడకపోవడానికి, ఆర్థికంగా వెనకబడడానికి కారణం ఏంటంటే 10వ భాగాలు దేవునికి ఇవ్వలేదు. ఎంతమంది 10వ భాగాలు ఇస్తున్నారని నేను చేతులు ఎత్తమని చెప్పాను. చాలామంది ఇవ్వడం లేదని నాకు తెలిసింది. స్కూళ్ళకు పిల్లలని ఫీజులు ఇవ్వకుండా పంపిస్తే ఏం చేస్తారు? దేవుని సొమ్ము తిని అరిగించుకుంటావా? 10వ భాగం ఎవరిదంట? యెహోవా సొమ్ము. యెహోవా సొమ్మును నువ్వు ఇల్లు కట్టుకోనికి, నువ్వు తినడానికి, నువ్వు బంగారు కొనుక్కోనికి, నువ్వు స్థలాలు కొనుక్కోవడానికి, లగ్జరీ లైఫ్ కోసం ఖర్చు పెడతావా? ఎంత భయం లేదు? 1000 రూపాయలకి 100 రూపాయలు ఖచ్చితంగా దేవుని పక్కన పెట్టాల్సిందే. చాలామంది వక్ర బోధలు చేస్తూ ఉన్నారు. కొంతమంది జ్ఞానము ఎక్కువయ్యి చెడిపోయిన వారు 10వ భాగాలు ఇవ్వాలని ఎక్కడ ఉంది అని. 10వ భాగాలు ఖచ్చితంగా ఇవ్వాలి,
అది దేవుని ఆజ్ఞ ఆదిలో నుండి అంతం వరకు ఉంది అని బైబిల్ గ్రంథంలో ప్రతి లేఖనంలో నుండి నేను చూపిస్తా. వాక్య జ్ఞానం లేనివాడు వక్రబోధ చేస్తాడు. దశమ భాగము అబ్రహాముకి ఎవరు చెప్పాడు? అబ్రహాముకి దశమ భాగం ఇవ్వమని ఎవరు చెప్పారు? మెల్కీసెదెకుడికి ఇచ్చాడంట దశమ భాగము. ప్రథమ ఫలము దేవునికి అర్పించమని ఆ యొక్క కయ్యను హేబెలుకు దేవుడు చెప్పాడు. ప్రథమ ఫలాలను అర్పించారు. దశమ భాగం అనేది ఎప్పటి నుండో ఉండే ఆజ్ఞ అది. ఇది ఇవ్వకనే కదా మీరు నష్టపోతున్నారు. దేవుని సొమ్మును తింటూనే కదా మీరు జీవితాల్లో నష్టపోతున్నారు. ఇక్కడ ఏమో పోగు చేసుకుంటారు. ఇవ్వవలసినది ఆ కొంచెము ఎక్కడో ఖర్చు పెడతారు. హాస్పిటళ్ళలో కోట్లకో దానిలకో దీనిలకో నష్టాలకి. జాగ్రత్త పడండి నా దేవుని ప్రజలారా. ఖచ్చితంగా దశమ భాగాలు దేవుని సన్నిధికి తేవాలా, లేదంటే దేవునికి కోపం. నీవు ఆశీర్వదించబడాలంటే ఒక షరతు ఉంది. మలాకి 3వ అధ్యాయం 8 నుండి 11 వచనంలో ఆయన ఏమంటాడంటే, మీలో దశమ భాగాలు ఇవ్వకుండా నన్ను దొంగలిస్తున్నారు. చాలామంది దొంగలు సంఘాల్లో ఉన్నారు. వాళ్ళు ఊర్లలో పడి ప్రజల సొమ్ము తిన్నారు. వినండి బాగా, ఇంకేం చదవద్దు, అన్నీ తెలిసినేదేలే. ప్రజలదేం సొమ్ము తీసుకోరు. నేను ఒకరిది తినలే, ఒకరిది పెట్టలే, కానీ ఎవరిది తిన్నావు? దేవుణ్ణి తిని అది ఎట్లా దొంగతనం చేసి తిన్నారంట. చదువుకోండి మళ్ళీ ఇంటికి పోయి. మలాకి 3:8 నుండి 11. దేవుని దగ్గర నుండి దొంగతనం చేసేదానికి ఎంత భయం నీకు? ఈడ చేయండి, ఒకరి ఇంట్లో చేయండి, సీసీ కెమెరాలు ఉన్నాయి, పట్టుకుంటే ఉతుకుతారా, ఎంకలు ఎరగొడతారనే భయం. దేవుని కనుదృష్టిలోనే తప్పిపోతావా? ఎంతమంది దశమ భాగాలు ఇయ్యలేదో ఒక తీర్మానం తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, తప్పదు, లేదంటే నష్టపోతావు. ఒక భాగానికి ఎన్ని భాగాలు పోగొట్టుకోవాల్సింది వస్తుందో నష్టపోయి పిల్లల మీద శాపంగా వస్తుంది, దోషముగా వస్తుంది, ఉగ్రత వస్తుంది. జాగ్రత్త పడండి. ఖచ్చితంగా దేవుని మందిరానికి తీసుకొని రావాలి. ఏమైందంటే అక్కడ నా మందిరంలో ఆహారం ఉండున్నట్లు 10వ వంతు మీరు దేవుని మందిరానికి తీసుకొని రావాలి. చాలామంది ఎట్లా ఉంటారు తెలుసా? పాస్టర్ ఇంటికి వస్తేనే ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఎట్లా రావాలా? పాస్టర్ అడుక్కుండే వాళ్ళకి ఇంటికి పోవాలా? బైబిల్ ఏముంది? దేవుని మందిరపు నిధిలోనికి తీసుకొని రావాలి. చాలామంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. 1వ తేదీ అయితే వాళ్ళ చేతుల్లో డబ్బు నిలబడదు. ఖచ్చితంగా వాళ్ళు ఎంత దూరం ఉన్నా కానీ వచ్చి ఇచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత, దశమ భాగం ఇచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత డబ్బును వాడుకుంటారు. ఒకవేళ వారు రాలేని పరిస్థితి ఉంటే మేము వెళ్ళినా కానీ ఇవ్వడమా? పనులు విడిచిపెట్టుకొని వచ్చి దేవుని సొమ్ము దేవునికి ఇచ్చిన తర్వాత వారు మిగతాది వాడుకుంటారు, ఆశీర్వదించబడతారు. లేఖనానికి వ్యతిరేకంగా దేవుడు ఏది చెయ్యడు. తీసుకొని రమ్మంటున్నాడు. 10వ వంతు మీరు 10వ వంతు ఇవ్వడానికే బాధపడుతున్నారే. అడేముంది? భూధాన్యములు, భూవృక్ష ఫలములు, ఇంకా అన్నిటిలో ప్రథమ ఫలం మీ గొర్రెలు మేకలు అన్ని దాంట్లలో ముందు దశమ భాగం ఏడ్చండి బాబు అంటున్నాడు దేవుడు. ఎంతమంది ఇయ్యలేదో అది నీకు ఉగ్రతగా మారుతుంది. జాగ్రత్త. అది ఒక దేవుని దగ్గర దొంగిలిస్తున్నావంటే దేవుని శిక్ష వస్తుంది. జాగ్రత్త. 10,000 సంపాదించావా నెల అంతటికి 1000 రూపాయలు తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇచ్చేయాల్సిందే. తీర్మానం తీసుకోకపోతే నష్టపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తీర్మానం తీసుకుంటే పెద్ద దానివల్ల ఫలం ఉండదు. వారేం చేశారంట? నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 35వ వచనంలో చెప్పి నేను ముగించేస్తాను. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరైతే ఇంకా దేవునికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోలేదో ఈ దినం నిర్ణయించుకోండి. నష్టము జరగకముందే, దేవుని శిక్షకు కారకులు కాకముందే దశమ భాగం ఇవ్వడం నేర్చుకోనండి. నీ ధనము దేవుని మందిరంలో ఉండుట ఆశీర్వాదము. దాన్ని బట్టి నీ కుటుంబము, నీ పిల్లల సంతానం ఆశీర్వదించబడతాది. లేదు మేము ఎంత చెప్పినా ఇంతే, మేము మారము అంటే మీ చేతులారా దేవుని ఉగ్రతను కొని తెచ్చుకుంటారు. అంతే. నిర్ణయం తీసుకోండి. 1, వివాహ విషయాలలో అన్య జనులతో వియ్యమందమని ఒక నిర్ణయము. రెండవ నిర్ణయం ఏంటి? ఆదివారము విశ్రాంతి దినం వద్దులే, పక్కన పెట్టండి. ఇంకా విశ్రాంతి దినం అంటే శనివారం వస్తామంటారు. ఏడ పెడతాం మేము ప్రార్థన?
ఆదివారం పరిశుద్ధ దినంలో ప్రతి ఒక్కరు కనపడాల. పెళ్ళిలో కనపడినట్టు పిల్లలకు ఎందుకు కనపడతారు తెలుసా? వీళ్ళు పెట్టించుంటారు, లేదంటే వాళ్ళు వీళ్ళకి పెట్టింటారు. పోయి ఆ సదింపులు ఆడబెట్టి దానికి భోజనం చేసి కనబడి రావాలి. ఇంట్లో ఒక్కరన్నా పోకపోతే బాగుండదండి, ఫీల్ అవుతారు. చర్చిలకు కూడా అలాగే వస్తారు. కుటుంబానికి ఒక్కరన్నా కనపడకపోతే పాస్టర్ ఫీల్ అవుతాడు, అడుగుతాడు, ఫోన్ చేస్తాడు. కనీసం నువ్వన్నా పో భార్య, కనీసం నువ్వన్నా పో భర్త, లేదంటే పిల్లలు, రే నువ్వన్నా పో, మేము పో మీరే పోండి, 1 గంట కనపడి రాపోరా, ఏం పోతుందిరా నీకు, ఆ ముఖం చూపించి రాపోరా. ఈ నాటకాలు వద్దు, మేమేమనలేము, మేమన్నా కానీ మీరు పడరు. దేవుడు ఉన్నాడు కదా, ఆయన పట్టుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఆదివారం నెగ్లెక్ట్ చేసినావా, ఒక మాట చెప్తా, ఆదివారం దేవుని మందిరంలో నువ్వు కనపడకపోతే, బాగా వినండి, కొంచెం సౌండ్ తగ్గి, ఇదొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక నిజమైన పరిశుద్ధుడు, దేవుని ప్రేమించేవాడు, భయము భక్తి కలిగిన వాడు ఒళ్ళులో ఆదివారం దేవుని మందిరంలో కనపడలేదంటే ఎక్కడ కనపడాలా చెప్పండి? ఎక్కడ కనపడాలి? హాస్పిటల్లో బెడ్ మీద పండుకొని ఉండాలా. అల్లెలు చెప్తారా? చెప్పరు. ఈడ కనపరాలేదంటే హాస్పిటల్లో బెడ్ మీద. మళ్ళీ మీరు పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్లలో ఆడ ఈడ కనపడకూడదు. తింటా ఏటలు గీటలు అంటే కాదు. రెండోది, అక్కడ కూడా కనపడాలేదంటే, ఇంకా దేవుని మందిరంలో కనపడలేదంటే చివరి దశ శ్మశానంలో ఉండాల, పెట్టెలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాంటి తీర్మానంలోకి రావాలి అంత్య దినములలో. వారే నిజమైన విశ్వాసి. సావైనా బ్రతకైనా సత్యమా గుంతలో, లేదంటే చర్చిలో. ఇంకా నడచలేని ఎక్కువ పరిస్థితి బాగలేదంటే హాస్పిటల్ బెడ్లో దేవుడు ఎక్స్క్యూజ్ ఇస్తాడు, దానికి క్షమిస్తాడు. ఇంకా అంతకు మించి ఏదన్నా పనులు పెట్టుకొని పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అనేవా దేవుడు విడిచిపెట్టాడు. జాగ్రత్త. మూడవదిగా, 10వ భాగము దేవుని మందిరంలో తీసుకొచ్చి ఖచ్చితంగా ఇచ్చేటట్లుగా తీర్మానం తీసుకోండి. బహుశా ఇది ఒకవేళ చివరి హెచ్చరిక కావచ్చు. దేవుని ఉగ్రత మీ మీదకి రావలసి ఉన్నదేమో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒక నిర్ణయం తీసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవ, ఇశ్రాయేలు ప్రజలు నీ మాటలు వినక వారు నష్టపోయిన తర్వాత 3 నిర్ణయాలు తీసుకున్నట్లుగా కనబడుచున్న ప్రతి బిడ్డ వారి జీవితంలో ఈ 3 నిర్ణయాలు తీసుకొని నీకు లోపడి అయ్యా వారు పరిశుద్ధంగా జీవిస్తూ నీ రాజ్యంలో ప్రవేశించినట్లుగా నీ రాకడ కొరకై వాక్యమని ఉదక స్నానం చేత నీ బిడ్డలను మీరు శుద్ధీకరిస్తూ అనుదినము రాకడ కొరకై సిద్ధపరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యం వారు మరిచిపోకుండా, అయ్యా విత్తబడిన వాక్యం సాతాను దొంగిలించుకోకుండా, అయ్యా వారి జీవితాల్లో, వారి హృదయాలలో వారు అయ్యా మీరు నీరు కట్టి ఫలింపచేసి దీని ప్రకారం వారు జీవించి ఆశీర్వదించబడిన జనాంగంగా ఉండనట్లు కృప దయచేయమని, మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక పరిశుద్ధ దినంలో మేమందరం కూడి మీ నామాన్ని స్తుతించి గణపరిచే భాగ్యం మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.